మాటున బాధకు మాటలకు కన్ను కన్ను కళలకు వాసిద సోరువలు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం ది ఇమెన్స్ ఇన్ ది షాడో యానిమే సీజన్ 1 ఎపిసోడ్ 7 అండ్ 8 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత ఎపిసోడ్ 9 అండ్ 10 అయితే ఒక వీడియో మాదిరి చేస్తాను. అండ్ రిమైనింగ్ 10 ఎపిసోడ్స్ని కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ గ్యాప్లోనే రెండే గర్ల్ ఫ్రెండ్ యానిమే, హొరిమియా, ఇలా చిన్న చిన్న యానిమేస్ ఏవైతే మిడిల్లో పెండింగ్లో ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు మాత్రం వీడియో పెట్టినవన్నీ చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటే నా సైడ్ నుంచి 200% ఎఫర్ట్ పెట్టి మీకు త్వరగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మిడ్గర్ అకాడమీలో ఉండే మన షెర్రీ పాపని చూపిస్తారు. ఇంకా మన షెర్రీ పాప కూడా నేను తన తండ్రి తనకు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటా అండ్ మన సిడ్గాడ్ ఇచ్చిన స్వీట్లు కూడా తినుకుంటా మన సిడ్గాడ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనకి ఎట్లా రిప్లై ఇద్దాం, బహుశా సిడ్గాడ్ తన రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాడేమో అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్గాడ్ అయితే ఒక ఫామ్ని చదువుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే తన వెనకలో ఒక అమ్మాయి వస్తుంది. అండ్ తను ఎవరో కాదు, మన న్యూ పాప. అండ్ సిడ్గాడ్ కూడా దాన్ని గమనించి అసలు నువ్వు ఎందుకని నన్ను ఫాలో అవుతున్నావు, అసలు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే న్యూ పాప కూడా మిమ్మల్ని గార్డ్ చేయడానికి అండ్ అంతేకాకుండా ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం కలిసిపోతే నన్ను ఎవరు గుర్తుపట్టలేరు కదా, నేను యాక్చువల్గా మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేయడానికి వచ్చాను. మనం ఏదైతే వెతుకుతుంటే కల్ట్ ఆఫ్ డయాబాలసిస్ వాళ్ళు రీసెంట్గానే ఈ స్కూల్కి రాబోతున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆల్ఫా పాప నాకు షేర్ చేసింది. అండ్ ఆ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. అండ్ దిస్ టైం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి లార్డ్, ఎందుకంటే ఈసారి ఇక్కడికి వచ్చేది కల్ట్ ఆఫ్ డయాబాలసిస్లో మెయిన్ పర్సన్స్లో ఒకడైండే మిస్టర్ రెక్స్ అయితే రాబోతున్నాడు. అండ్ తనకి ఇంకొక పేరు కూడా ఉంది, గేమ్ ఆఫ్ బిట్రేల్ అని. అండ్ వీళ్ళకుండే మెయిన్ ఉద్దేశం ఒకటే, మనకుండే ఈ షాడో గార్డెన్ పేరు అనేది ఉపయోగించుకొని వాళ్ళ కల్ట్ ఆఫ్ డయాబోలిసిస్ పేరు అనేది ఎక్కడా కూడా బయట పెట్టుకోకుండా ఈ రాయల్ క్యాపిటల్లో ఉండే చిన్నపిల్లల్ని, ఇంకా ఏం చేయలేని నిస్సహాయస్తుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళ చోటుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ మీద డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి లేకుంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళనైతే కొన్ని టెస్ట్ సబ్జెక్ట్స్ గా వాడాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దీన్ని మనం ఎలా ఆపాలి మైలాడడంతో ఇంకా మన సిడ్గేడ్ ఇవేంటివి పట్టించకుండా కేవలం అసలు నాకు ఈ ఫామే అర్థం కావడం లేదు, ఇప్పుడు నేను దీంట్లో పోటీ పడాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్ మనకు చూపిస్తారు. యాక్చువల్గా ఈ ఫామ్ ఏదైతే ఉందో అది ఈ స్కూల్లో జరిగే ఎవరీ ఇయర్ బూస్టర్ ఫెస్టివల్లో ఫెంచ్ ఫైటింగ్ అనే టెస్ట్ కి సంబంధించినది అనమాట. సో ఇందులో మన సిడ్గాని పాల్గొమని చెప్పి మన పోగాడు ఇంకా స్కిల్ గేడ్ అయితే మోటివేషన్ ఇస్తారు. ఎందుకురా అంటే ఆల్రెడీ అలెక్సా పాప తనను వదిలేయడంతో వానికి ఉండే పేరంతా కూడా పోయింది. సో ఇందులో నువ్వు బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు నీకు పడతారు మామా, ఫ్రెండ్గా మేము నీకు ఏదైనా హెల్ప్ చేయగలమంటే అది ఇదే, ప్లీజ్ పోటీ పడని చెప్పి తనను బతిమలాడతారు. కానీ బట్ మనోడు మాత్రం దీన్ని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతాడు. బట్ మనోనికి ఈ టెస్ట్లో పోటీ పడాలనే ఆలోచన అయితే మనోనికి కూడా ప్రజెంట్ కలుగుతుంది. ఇంకా అప్పుడే సిడ్గాడ్ కూడా సరేలే ఎవడైనా రాని ఎంతమంది అయినా రాని చూసుకుందాం అంటాడు. ఇంకా అలా మన సిడ్గాడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంకా న్యూ పాప్ కూడా అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరినీ చూసి ఒక్కసారిగా తన ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అండ్ ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ అనేది పూర్తిగా రివీల్ చేయరు, బట్ ఫ్లాషెస్ అయితే మనకు చూపిస్తారు. అండ్ ఈ ఫొటోస్ మీకు కూడా డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉండే పర్సన్ అయితే మేజర్గా మీరు గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ పర్సన్ ఎవరో మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ తన వల్లే మన న్యూ పాప్ అయితే ఒకప్పుడు మాన్స్టర్ లా మారిపోయి ఉంటుంది అనమాట. అండ్ తనని గుర్తు తెచ్చుకుంటే మన న్యూ పాప్ కూడా ఒకప్పుడు మాదిరి నా లైఫ్ ఇంకా మారదనుకుంటా, ఇంకా నా జీవితం ఇదే, నేను ట్రూత్ ని యాక్సెప్ట్ చేయాలనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకు ఆ బూస్టన్ ఫెస్టివల్ అయితే చూపిస్తామట. సో అందరూ కూడా వాళ్ళ స్క్వాడ్స్ తో పోటీ పెడుతుంటారు. అండ్ ఆ పోటీల్లో భాగంగా మన సెడ్ వాళ్ళ అక్క ఉండే క్లారీ పాప తన కాపోనెంట్ గా వచ్చిండే వ్యక్తిని కుక్కను కొట్టినట్లు కొట్టి ఓడిచ్చేస్తుంది. అండ్ అనౌన్స్మెంట్ లో క్లారాకు ఉండే పవర్ గురించి అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ ఫ్యూచర్లో డార్క్ నైట్ అయ్యేది క్లారా పాపే అని చెప్పి అందరూ తనని పోగొడుతూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ స్టేడియం బయట జనాలంతా కూడా లైక్ ఆర్డినరీ నైట్స్ అంతా కూడా నెక్స్ట్ పోటీలో ఎవరు గెలవబోతున్నారు అండ్ ఎవరు ఈసారి బూస్టన్ ఫెస్టివల్లో ఫస్ట్ వస్తారని చెప్పి బెట్లు వేసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడే ఉండి మన స్క్యూ గాడు పోగాడు అసలు ఈ సిడ్ గడ్ ఎక్కడ దాక్కున్నారా, బాగాలేదు నేను ఇంట్లో ఉంటానని చెప్పాడు, కానీ ఇంటి దగ్గర లేడు, ఇక్కడ లేడు, వాడు ఎక్కడ దాక్కున్నాడని చెప్పి వీళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి సిడ్ గాని చూపిస్తారు. మన సిడ్ గడ్ ఎవరికి తెలియకుండా ఇక్కడ ఈ బూస్టన్ ఫెస్టివల్
ఫెస్టివల్లో అయితే పాల్గొని ఉంటాడు. అండ్ మనోని దురదృష్టం ఏంటంటే మనోడు పోటీగా తీసుకునే అపోనెంట్ పర్సన్ ఎవరో కాదు, ఇప్పుడు ప్రెసెంట్ ఉండే డార్క్ నైట్ ఐరిస్ పాప్ కింద ఉండే అసిస్టెంట్ పాప్ అండే రోజ్ పాప్ అనమాట. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ డార్క్ నైట్ లో తను కూడా ఒకటి. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ మన సిడ్ గడ్ పోటీ పడితే ఈజీగా గెలుస్తారు కదా, ఆ పాప వేస్టే కదా మన సిడ్ గడ్తో పోల్చుకుంటా అని చెప్పి. కానీ ఇక్కడ మన సిడ్ గడ్ వచ్చిండేది తనతో పోటీ పడి గెలవడానికి కాదు, తన చేతిలో కావాలని ఓడిపోవడానికి. బట్ మనోడు ఒక నార్మల్ డిఫీట్ కాకోకుండా ఎన్నిసార్లు తను ఓడిపోవడానికి దగ్గరికి వచ్చినా సరే తను గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు అనే మోటివేషన్ అందరిలో నింపాలని చెప్పి అనుకుంటానే మనోడైతే ఈ ఫైట్ లో దిగుతాడు. ఇంకా ఫైట్ ని కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ రెప్పపాటు క్షణంలోనే వీళ్ళిద్దరూ కూడా స్లాసెస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన సిడ్ గడ్ కావాలని తన నోట్లోంచి బ్లడ్ రావాలని చెప్పి కొన్ని క్రిస్టల్స్ మింగడంతో రోజ్ పాప చేసే అటాక్ అనేది మనోడు తగిలించుకొని ఒక్కసారిగా ఆ క్రిస్టల్స్ నుంచి అయితే బ్లడ్ కక్కుతాడు. ఇంకా అది చూసిన అందరూ కూడా మన సిడ్ గడ్ పని అయిపోయిందిలే, ఫస్ట్ రౌండ్ లోనే ఇంత ఈజీగా ఓడిపోయారు అనుకుంటారు. ఇంకా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తూ ఉండగానే అప్పుడే మన సిడ్ గడ్ పైకి లేచి ఏంటి నేను ఇంకా డిఫీట్ ని యాక్సెప్ట్ చేయలేదు కదా, అప్పుడే ఎలా నేను ఇంకా పోరాడతానని చెప్పి వెంటనే రెండో రౌండ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అది చూసిన అందరూ కూడా మోటివేషన్ తెచ్చుకుంటారు. బట్ రెండో రౌండ్ కూడా సేమ్ రిజల్టే. అండ్ వెంటనే మనోనికి మళ్ళీ గాయాలు తగులుతాయి. ఇంకా మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాం అనే టైంలో మళ్ళీ మన సిడ్ గడ్ పైకి లేచి ఇంకా లేదు మళ్ళీ మూడో రౌండ్ స్టార్ట్ చేస్తారు. అండ్ మళ్ళీ దెబ్బలు తగిలించుకుంటాడు. ఇంకా లేదు ఇంకా లేదు ఇంకా లేదు అనుకుంటేనే దాదాపు 12 రౌండ్లు స్లాష్ చేయడంతో ఈసారి రోజ్ పాప కొంప తీసి నువ్వు ఈ 13సారి లేచావనుకో ఈసారి నీ చావుకు నేను గ్యారంటీ ఇవ్వలేను అనడంతో ఇంకా అప్పుడే అంపైర్ గాడు వెంటనే సిడ్ గడ్ని పనుకోబెట్టి ఆగరా చెత్త నా కొడుక, ఇంకొకసారి నువ్వు కానీ పైకి లేస్తే నిజంగానే నేను చంపేస్తుంది, నువ్వు మూసుకొని ఇలాగే పనుకో, విన్నర్ మన రోజ్ పాప అని చెప్పి విన్నర్ని డిక్లేర్ చేసి మన సిడ్ గడ్ని బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తారు. బట్ మనోడు మాత్రం చంటి పిల్లని మాదిరి అరే ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఇంకా పోరాడాలి, దాదాపు 30 సార్లు పోరాడదాం అనుకున్నా కానీ ఇప్పుడే బయటికి నూకేస్తున్నారని చెప్పి అరుచుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే మన రోజ్ పాప కూడా సిడ్ లో ఉండే ఈ మోటివేషన్ చూసి తను కూడా నా రెస్పెక్ట్ ని పొందావు సిడ్, నువ్వు ఓడిపోయిండొచ్చు కానీ నా మనసు మాత్రం గెలిచావు అంటుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్ లో మన సిడ్ గడ్ తన ఫ్రెండ్స్ కి ఇంకా ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంది, నీకేం గాయాలు తగలేదు కదా సిడ్ అని చెప్పి ఒక పర్సన్ అడగడంతో ఇంక వెంటనే మన సిడ్ గడ్ ఎవతురా ఇదే అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. A few moments later. ఇంకా నెక్స్ట్ సీన్లో మన సిడ్ గడ్ ఇంకా షెర్రీ పాప అయితే టీ తాగుతూ ఉంటారు. ఇంకప్పుడే షెర్రీ పాప కూడా నేను యాక్చువల్గా ఫైట్ చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించను, ఎందుకంటే అక్కడ బ్లడ్ వస్తుందని చెప్పి నాకు భయంగా ఉంటుంది అనడంతో ఇంకా మన సిడ్ గడ్ కూడా బహుశా ఇది చాలా సెన్సిటివ్ పర్సన్ అనుకుంటాలే అయినా సరే ఇది నన్నెందుకు పిలిచింది అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన షెర్రీ పాప తన చేతుల్లో ఉండే ప్యాకెట్ అనేది మన సిడ్ గడ్కి చూపించి ఇది నేను నీకోసమే కుక్ చేసి తెచ్చాను, ఇందులో ఉండే బిస్కెట్స్ తీసుకొని ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి, నన్ను నీ ఫ్రెండ్గా ఉంచుకోవడంతో ఇంకా ఆ మాటలను మన సిడ్ గడ్కి ఏం అర్థం కాదు. బట్ ఫ్రీగా కుక్కీస్ వస్తున్నాయకి మనోడు కకృతి పడి సరే మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటాడు. ఇంక వెంటనే షెర్రీ పాప ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఎక్సైట్ అయ్యి వెంటనే వెనక్కి తిరిగి నాన్న ఇది మీరు చూసారా నేను సాధించానడంతో ఇంకా మనోడు కూడా ఏంట్రా ఈ పాప తండ్రిని వేసుకొచ్చింది అని చెప్పి వెంటనే తనని చూస్తాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు లూథరన్ బ్రెల్లాంట్ అని చెప్పి మనోనికి లేట్ గా రిలీజ్ అవుతుంది. ఇంకా అలా వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన సిడ్ గడ్కి తెలుస్తుంది మొన్న మనోడు తినని చూసి ఒక ఆర్డినరీ నైట్ అనుకొని తనకి చాక్లెట్ ఇచ్చేసాడు కానీ బట్ ఇప్పుడు తన ప్రిన్సెస్ అని తెలిసేసరికి మనోడు షాక్ లో ఉంటాడు, ఏంటి ఒక ప్రిన్సెస్ నాతో మాట్లాడుతుందా, అసలు ఇది నమ్మబుద్ధి కావడం లేదనుకుంటాడు. ఇంకా అప్పుడే షెర్రీ వాళ్ళ నాయన కూడా ఓకే అమ్మా నేను మిమ్మల్ని వదిలేసి ఇక్కడ నుంచి వెళ్తున్నాను, ఇంకా మీరే బాగా మాట్లాడుకోండి అండ్ నేను మీకు కొంచెం డిస్టెన్స్ కూడా ఇస్తాను అనడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గడ్ లేదండి దయచేసి ఏమనుకోకండి మళ్ళీ ఎప్పుడైనా కలిసి మాట్లాడదాం, ఇప్పుడు నాకు తగిలిండే ఈ ఇంజురీస్ కి నేను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి అనడంతో ఇంకా అప్పుడే షర్నీ పాప కూడా నేను కూడా వస్తా అంటుంది కానీ బట్ మన సిడ్ గడ్ వద్దు అక్కడికి మీరు రాకూడదు అనడంతో ఇంకా వెంటనే షెర్రీ పాప కూడా సరే అలాగైతే నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుని నుంచినే నేను వచ్చి నిన్ను కలుస్తాను ప్లీజ్ నన్ను కలుస్తావు కదా అనడంతో ఇంకా మనోడు కూడా సరే అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన షెర్రీ పాప ఇప్పటికీ సిడ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, తను హాస్పిటల్కి వెళ్ళాడా ట్రీట్మెంట్ చేయించుకున్నాడా లేదా అని చెప్పి కనుక్కుందాం అనుకుంటుంది. అండ్ వెంటనే తనకి అలెక్సా పాప అయితే గుర్తుకొస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నారు బట్ బ్రేకప్ చేసుకున్నారనే రూమర్ కూడా నడుస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి తనని అడిగితే తను ఏమనుకుంటుందో అనుకొని ఆలోచిస్తూనే ఉంటుంది కానీ బట్ నెక్స్ట్ సీన్ లోనే మనకి అలెక్సా పాపని చూపిస్తారు. ఇంకా అలెక్సా పాప ఎంత సంతోషంగా తన లీవ్స్ లో అయితే కాఫీ చేసుకొని మన పాప తాగుతూ ఉండగా అప్పుడే డోర్ బెల్ నాక్ అవడంతో ఎవరబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ మన షెర్రీ పాప ఉంటుంది. ఇంకొకసారిగా అలెక్సా పాప ఎందుకని మీరు వచ్చారు అనడంతో ఇంక షెర్నీ కూడా నేను నీతో మాట్లాడాలి, నా
నాకు ఒక హెల్ప్ కావాలనడంతో ఇంక వెంటనే అలెక్సా లోపల తీసుకుని వెళ్ళి దయచేసి నన్ను క్షమించండి, యాక్చువల్గా నేను మిమ్మల్ని గాడ్ చేయాల్సిండేది, కానీ ఈ గ్యాప్లోనే నా చేతికి ఇలా తగలడం వల్ల నేను మిమ్మల్ని గాడ్ చేయలేనందుకు క్షమించండి అనడంతో దానికి మన షర్నీ పాప కూడా ఏం పర్లేదు, నేను దాని గురించి కాదు ఇక్కడికి వచ్చిండేది, మీకు సిడ్ గురించి తెలుసు కదా తను ఎట్లాంటి వాడు అనడంతో ఇంక అప్పుడే మన అలెక్సా పాప వెంటనే సిడ్ గడా వాడు ఒక వేస్ట్ ఫెలో, యాక్చువల్గా నేను తను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా నటించామంతే, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను జస్ట్ వాడిని యూజ్ చేసుకున్నా, వాడు ఒక వేస్ట్ క్యాండిడేట్ అంటుంది. ఇంక అప్పుడే మన షర్నీ పాప ఎంతో సంతోషపడి ఓ అంతేనా, నేను ఇంకా మీ ఇద్దరు ఒరిజినల్గానే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను అనడంతో ఇంకా అలెక్సా పాప కూడా అయినా సరే నువ్వు తన గురించి ఎందుకు అడుగుతున్నావు అనడంతో ఇంకా అప్పుడే షర్నీ పాప కూడా నేను రీసెంట్గానే 1 డే బిఫోరే తనకి ఫ్రెండ్గా అయ్యాను అండ్ నాకు కూడా ఒక నమ్మకం అనేది ఉంది, మేమిద్దరం కూడా ఫ్యూచర్లో మంచి కపుల్ అవుతామని, ఇంకా నీ అడ్డు కూడా లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి తను సిగ్గుపడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ బట్ ఇక్కడ మన అలెక్సా పాపకు మాత్రం కోపం పీక్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ తను ఇంతలో ఎందుకు కోపడిందో మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మన సిడ్ గడ్ తన రూమ్లో అయితే క్లాసులు వింటూ ఉంటాడు, కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన రోజ్ పాప ఇంకా తన అసిస్టెంట్ అయితే వచ్చి ఓకే గైస్ ఇప్పుడు స్టూడెంట్ కౌన్సిల్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అనడంతో ఇంకా మన రోజ్ పాప కింద అసిస్టెంట్ అంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ చూపించుకుంటా అందరూ కూడా నేను జాయిన్ అవుతా అని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ బట్ మన సిడ్ గడ్ మాత్రం దీన్ని ఎందుకు పట్టించుకోడు, కానీ దీనికి ప్యారల్గా వీళ్ళుండే అదే బిల్డింగ్ కి అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో ప్రీవియస్ ఎపిసోడ్ లో కనిపించిన ఒక ఆర్మర్డ్ పర్సన్ అయితే మనకు కనిపిస్తాడు. ఇంకప్పుడే తన కళ్ళ ముందు ఉండే ఒక బాల్ ని చూసి ఓకే ఇప్పుడే మన ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా వెంటనే నీ పని మొదలు పెట్టు అనడంతో ఒక్కసారిగా ఆ పై నుండే ఆ స్కూల్ చుట్టూరా కూడా ఒక బ్యారియర్ అనేది ఫామ్ అవుతుంది అండ్ దీన్ని మన సిడ్ గడ్ గమనిస్తాడు, కానీ ఇంకా పక్కన ఉండే ఎవరు కూడా గమనించరు, ఇన్ఫాక్ట్ రోజ్ పాప్ కూడా గమనించదు, తన ఒక డార్క్ నైట్ అయినా సరే ఇంకప్పుడే మన సిడ్ గడ్కి అర్థమైపోతుంది ఇక్కడ ఏదో జరగబోతుందని అండ్ ఒక్కసారిగా వీళ్ళకు ఉండే మ్యాజిక్ అనేది కూడా పనిచేయదు, బట్ మన సిడ్ గడ్కి కూడా తన మ్యాజిక్ అనేది వర్క్ అవుతుందని చెప్పి తనకు కూడా తెలిసిపోతుంది అండ్ ఈ గ్యాప్ లోనే తన ఫుల్ పవర్ ను ఉపయోగించినా సరే మనోడు ఒక చిన్న స్లైమ్ మాత్రమే సమన్ చేయగలుగుతాడు. ఓకే దీంతోనే నేను వీళ్ళందరినీ కూడా అంతం చేయాలనుకుంటాడు. ఈ గ్యాప్ లోనే వీళ్ళుండే రూమ్స్ డోర్స్ అనేవి బద్దలు కొట్టుకొని అక్కడ కొంతమంది పర్సన్ వచ్చి వీఆర్ ది షాడో గార్డెన్ మర్యాదగా అందరూ లొంగిపోండి అనడంతో ఇంకా దాన్ని చూస్తున్న మన రోజ్ పాప్ కూడా మీరు తప్పుడు ప్లేస్ లోకి వచ్చారు, ఇక్కడంతా కూడా డార్క్ నైట్స్ ఉన్నారు, మిమ్మల్ని చంపి పారేస్తా అని చెప్పి తన స్క్వాడ్ తీసి వాళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ బట్ తన మ్యాజిక్ అనేది వర్కౌట్ కాకపోవడంతో అది ఇంకా నార్మల్ స్క్వాడ్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా ఆ మాస్క్డ్ పర్సన్ మన రోజ్ పాప స్క్వాడ్ ని కట్ చేసి మీ అంతా కూడా ఇప్పుడు యూజ్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ కూడా మ్యాజిక్ పనిచేయదు, ఇంకా నువ్వు ప్రెసిడెంట్ కదా ఇప్పుడు నువ్వు చావాల్సినదే అని చెప్పి తన మీద స్ట్రైక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన సిడ్ గడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఆ స్ట్రైక్ అనేది మన సిడ్ గడ్ తీసుకుంటాడు అండ్ రోజ్ పాపను కాపాడుతాడు. కానీ ఇక్కడ మన సిడ్ గడ్ పవర్స్ అనేవి పనిచేయవు కాబట్టి తన బాడీ కూడా నార్మల్గా ఉంటుంది అండ్ ఒక్కసారిగా అటాక్ అనేది తగలడంతో దెబ్బకు మనోడు రక్తం కక్కుని అక్కడ కింద కుప్పగొలిపోతాడు. ఇంకా అందరూ కూడా ఓకే అప్పుడే ఫస్ట్ వికెట్ డౌన్, సరేలే వీని మాదిరి ఎవరు చావకూడదంటే మర్యాదగా సరెండర్ అవ్వండి అనడంతో ఇంకా అందరూ కూడా సరెండర్ అయిపోతారు. బట్ మన రోజ్ పాప్ మాత్రం ఇంకా అదే డ్రామాలో ఉంటుంది, ఎందుకంటే మన సిడ్ గడ్ తనని కాపాడడం కోసం తన ప్రాణాలు వదిలేడు అని చెప్పి తను ఎంతో బాధపడుతుంది. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన రోజ్ పాప ఒక్కసారిగా సిడ్ దగ్గరికి వచ్చి ఒరే పిచ్చోడా ఎందుకంటే నువ్వు నా కోసం చనిపోవాలనుకున్నావు అనడంతో ఇంకా మన సిడ్ గడ్ కూడా దీనికి కూడా ఒక అర్థం ఉందని చెప్పి ఒక్కసారిగా మన సిడ్ గడ్ కళ్ళు మూసి చనిపోతాడు. ఇంకా దాన్ని చూసిన మన రోజ్ పాప ఒక్కసారిగా కుప్పగొలిపోయి నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు నన్ను ఎంతలా కేర్ చేసావో నన్ను ఎంతలా ప్రేమించావో నాకు అర్థమైంది, నువ్వు నీ లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేసి నన్ను కాపాడదాం అనుకున్నావు చూడు, నేను నీకు ఏ విధంగా కూడా రుణపడాలో నాకు అర్థం కావడం లేదు, దయచేసి నన్ను క్షమించి సిడ్ అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడే ఆ ఫేక్ మాస్క్ గాని వాళ్ళంతా కూడా ఓకే నీ ఏడుపు పక్కన పెడితే ఇప్పుడు అందరూ కూడా ఆడిటోరియంకి వెళ్దాం చెప్పు వస్తావా లేదంటే వీడితో పాటు చస్తావా అనడంతో ఇంకా మన రోజ్ పాప కూడా ఏడ్చుకుంటా నన్ను క్షమించి సిడ్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఆ మిడ్గర్ అకాడమీలో ఉండే అందరు స్టూడెంట్స్ని కూడా అదే ఆడిటోరియం తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా లాక్ చేసి పెడతారు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్ మన సిడ్ గడ్ని చూస్తారు. అప్పుడే మన సిడ్ గడ్ ఒక్కసారిగా తన చేయి పైకెత్తి ఒక్కసారిగా తన గుండె మీద మల్టిపుల్ టైమ్స్ పంచేజ్ చేసుకుంటాడు. ఇంకా ఫైనల్గా తన హార్ట్ బీట్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గడ్ పైకి లేచి అమ్మయ్య నా టెక్నిక్ వర్కౌట్ అయింది, దీనివల్ల నాకు కూడా ఒక విషయం అర్థమైంది, ఒకవేళ నేను చనిపోతే అప్పుడు నా హార్ట్ అనేది దాదాపు 10 minutes లోపల సిపిఆర్ చేస్తే నేను బతికే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి ఒక్కసారిగా ఆ ఫేక్ గడ్ చేసిన అటాక్ మీద అయితే మన సిడ్ గడ్ తన యొక్క మ్యాజిక్ అనేది ఉపయోగించుకొని తన హార్ట్ కి ఇంకా తన బాడీ తగిలిన గాయాలకి అయితే స్టిచ్చెస్ వేసుకుంటాడు. ఇంకా ఆ విధంగా మన సిడ్ గడ్ రిటర్న్ తిరిగి ఫైట్ చేయడానికి అయితే రెడీ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి షెర్రీ పాపని చూపిస్తారు. ఇంకప్పుడే షెర్రీ పాప ఒక పర్సన్ వచ్చి
నేనే షాడో గార్డెన్ చిచిచి నేనే షాడో గార్డెన్ చిచిచి ఈ తొక్కలో పేర్లని నా వల్ల కుదరడం లేదు. నా పేరే మిస్టర్ రెక్స్. నాకు ఇంకొక పేరు కూడా ఉంది, గేమ్ ఆఫ్ బిట్రేయల్ అని. ఇక్కడికి నేను వచ్చినది కేవలం నీ దగ్గర ఉండే ఆ ఆర్టిఫిష్ని తీసుకొని వెళ్ళడానికి. సో మర్యాదగా దాన్ని నా చేతికి ఇచ్చేస్తే నీ ప్రాణానికి నేను గ్యారంటీ ఇస్తా, లేదంటే నేను చంపి తీసుకొని పోతానంటాడు. కానీ మన షెర్రీ పాప్ మాత్రం ఆ ఆర్టిఫిష్ని అయితే వానికైతే ఇవ్వడానికి రెడీగా ఉండదు. ఇంకా ఈ గ్యాప్లోనే వాడు కూడా మన షెర్రీ పాప్ని అటాక్ చేద్దామని చెప్పి తన స్క్వాడ్స్తో అటాక్ చేస్తే దాన్ని లాస్ట్ సెకండ్లో మన గ్లెన్ గడ్ వచ్చి స్టాప్ చేస్తాడు. ఇంకా అప్పుడే రెక్స్ గడ్ కూడా అరే మీ మ్యాజిక్ ఇక్కడ పనిచేయదండంతో ఇంకా గ్లెన్ గడ్ కూడా ఎప్పుడు కూడా నేను మ్యాజిక్ నమ్మను, కేవలం నా యొక్క స్క్వాడ్ స్టైల్ని మాత్రమే నమ్ముతా, దమ్ముంటే రారా చూసుకుందాం అంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే ఆ రూమ్ బయట మన మార్కో గడ్ కూడా మిగిలిండే వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన గ్లెన్ గడ్ ఓడిపోయే టైంలో వెంటనే మన షెర్రీ పాప్ని అక్కడ నుంచి పారిపోమండంతో ఇంక వెంటనే షెర్రీ పాప్ కూడా అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్ గడ్ని చూపిస్తారు. ఇంకా మన సిడ్ గడ్ కూడా పూర్తి బిల్డింగ్ పైకి ఎక్కి రూఫ్ టాప్ దగ్గర నుంచి ఓకే ఆడిటోరియంలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ని అయితే వీళ్ళు హాస్టేజెస్గా మార్చుకున్నారు. అయినా అదృష్టం కొద్దీ ఇక్కడ ఉండే సెక్యూరిటీ టీం మొత్తానికి అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇంకా కొంతమంది ఫైట్ బ్యాక్ చేయడానికి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే బ్యాడ్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ డార్క్ నైట్ కింగ్ అని పిలుచుకుంటే ప్రిన్సెస్ ఐరిస్ పాప్ కూడా గేట్లు బయటే ఉంది. సో తను కూడా ఈ బ్యారియర్ లోపల రాలేదని చెప్పి మన సిడ్ గడ్ అనుకుంటాడు. ఇంకలా మన సిడ్ గడ్ అక్కడ పెయిన్ నుంచి మొత్తం కింద ఉండే ఫేక్ షాడో గార్డెన్ టీం అంతటిని కూడా చూసుకుంటా. ఈ చెత్త నా కొడుకుల్ని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను, ఎందుకంటే నాకంటూ ఉండే ఒక యూనిక్ స్టైల్ని ఈ నా కొడుకులు దొంగలించి దాన్ని ఒక చీప్ మాఫియా మాదిరి మార్చేశారు. దానికి ఖచ్చితంగా వీళ్ళు ఈరోజు పే బ్యాక్ చేయబోతున్నారు. ఈరోజు అస్సలైనది ఇమ్మెన్సింది షాడో యొక్క షో అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ వీనైల్ ఇంతమంది రావడం వల్ల ఇప్పుడు నాకు కూడా ఇదొక మంచి ట్రైనింగ్ సెషన్ మాదిరి ఉంటుంది. వీళ్ళని ఎలా చంపుదాం, అందరినీ ఒక్కటేసారి లేపుదామా, లేదంటే ఒక మంచి స్ట్రాటజీ ఉపయోగించుకొని వన్ బై వన్ చిత్రహింసలు చేసుకుంటూ చంపుదామా అని చెప్పి అని సిడ్ గడ్ ఆలోచించుకుంటానే ఓకే సెకండ్ ఆప్షన్ బాగా నచ్చిందని చెప్పి ఒక్కసారిగా తను ఇంతకు ముందర సమన్ చేసిండే ఆ స్లైమ్ని ఒక గన్ మాదిరి మార్చి అక్కడ తనకు కనపడిండే ప్రతి ఒక్క ఫేక్ షాడో గార్డెన్ పర్సన్ని కూడా చంపేసుకుంటూ దాన్ని ఒక గేమ్ లాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే మన షెర్రీ పాప అక్కడే లాన్లో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండడాన్ని చూసిన మన సిడ్ గడ్ ఓ షెట్ ఈ తిక్కది ఇప్పుడే కనపడాలా, ఇప్పుడు నేను దీన్ని కాపాడదామా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటుంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే మన షెర్రీ పాప కూడా అక్కడ ఉండే ఆ ఫేక్ షాడో గార్డెన్ గ్యాంగ్ అంతటికి కూడా కనపడకుండా దాక్కుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ మన షెర్రీ పాప వెళ్ళి అక్కడ ఉండే ఆ ఫేక్ షాడో గార్డెన్ కనపడుతుంది. అండ్ వెంటనే వాళ్ళు వచ్చి మన షెర్రీ పాపని పట్టుకుందామని చెప్పి 4 అడుగులు వేస్తారు లేదో వెంటనే దూరం నుంచి మన సిడ్ గడ్ వాళ్ళ తలకాయ అయితే పేల్చి పారదొప్పుతాడు. బట్ ఇదేది కూడా మన షెర్రీ పాపకి తెలీదు. తను మాత్రం అలాగే పరిగెత్తుకుంటా అసలు ఎందుకని వీళ్ళు నా వెనకాల రావడం లేదు, బహుశా నన్ను వదిలేస్తున్నారా లేదంటే నా మీద ఏదైనా పెద్ద కుట్ర వేస్తున్నారా, అసలు నన్ను ఎవరు కాపాడుతున్నారు, నన్ను ఎక్కడి నుంచి కాపాడుతున్నారు అని చెప్పి మన షెర్రీ పాపకి ఏం అర్థం కాక అలాగే బిల్డింగ్స్ పైకి ఎక్కుతూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన సిడ్ గడ్ కూడా తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకలా కొద్దిసేపు గడిచిన తర్వాత వెంటనే మన షెర్రీ పాప ఎవరికి కనపడకూడదని చెప్పి పాక్కుంటా మెటుకులు ఎక్కుతూ ఉంటుంది. కానీ అప్పుడే కాల్ జారి ఒక్కసారిగా మన పాప వెనక్కి పడుతుండగానే అప్పుడే మన పాపను కాపాడడానికి సిడ్ గడ్ వచ్చి తనని ఇంకా ఆ ఆర్టిఫిష్ని రెండింటిని కూడా కాపాడతాడు. ఇంకా అప్పుడే మన పాప కూడా సిడ్ గడ్ని చూసి సిడ్ నువ్వా నన్ను కాపాడేందుకు థ్యాంక్ యూ, వెయిట్ నీకెంత పెద్ద గాయం తగిలింది, నీకేం కాలేదా అనడంతో ఇంకా మన సిడ్ గడ్ కూడా నాకేం పర్లేదు, బట్ నేను నీకు మేజర్గా 3 విషయాలు చెప్తా, అది మాత్రం జాగ్రత్తగా పాటించు. 1 సైలెంట్గా ఉండు, 2 ఫాస్ట్గా నడవడానికి ట్రై చేయి, 3 ఎప్పుడు కానీ మెటుకులు పాక్కుంటూ ఎక్కద్దు, అట్లాంటప్పుడు నువ్వు వేసుకుంటే ఈ తొక్కలో చెప్పుల వల్ల నువ్వే దొందరుకొని పడతావు, ప్రతిసారి కూడా నేను నిన్ను కాపాడడానికి రాలేను. సో ఇప్పుడు నీకు చెప్పాల్సిన ఒకే ఒక విషయం, పైకి ఎందుకు వెళ్తున్నావు, ఏం చేయబోతున్నావు అనడంతో ఇంకా అప్పుడే షెర్రీ పాప కూడా యాక్చువల్గా ఇంతకు ముందర నా మీద ఒకడు అటాక్ చేయడానికి వచ్చాడు అండ్ వాడు దీనికోసమే వచ్చాడని చెప్పి నాకు తెలిసింది. సో వాళ్ళందరికీ కావాల్సినది ఇదే, ఈ ఆర్టిఫిష్ని నేను రెడీ చేస్తే అప్పుడు వాళ్ళు మన మీద ఉపయోగించిన ఈ యాంటీ మ్యాజిక్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. కానీ దీనికోసం మనము మా నాన్నగారు రూమ్ వరకు వెళ్ళాలి అనడంతో ఇంకా ఆ మాటలైన సిడ్ గడ్ కూడా ఓకే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు హ్యాపీగా వెళ్ళు ఓకేనా అంటాడు. కానీ బట్ వెంటనే షెర్రీ పాప మన సిడ్ గడ్ని కూడా తన రూమ్లోకి అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా వాళ్ళ నాన్న చదివే బుక్ని తీసి ఓకే నాకు ఇప్పుడే అర్థమైంది, యాక్చువల్గా దీన్ని ఆర్టిఫిస్ట్ అంటాడు కానీ దీనికి ఉండే ఒరిజినల్ నేమ్
ఐ ఆఫ్ ఎవరేజ్ అనమాట. ఇది మనలో ఉండే మ్యాజికల్ ఎనర్జీని మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసేసి దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని ఉపయోగించే వాళ్ళు కేవలం వాళ్ళకి అపోనెంట్గా ఉండే డార్క్ నైట్ యొక్క మ్యాజికల్ ఎనర్జీని అయితే వీళ్ళు అఫిషియెంట్ రేంజ్లో అయితే వాళ్ళ ఎనర్జీని పనిచేయకుండా చేస్తారు. ఆ టైంలో వాళ్ళ పవర్ పనిచేయదు కాబట్టి వీళ్ళ పవర్ని ఉపయోగించుకొని వాళ్ళని చంపేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఒకవేళ మనం దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసామంటే అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని పనిచేయకుండా మనం చేయొచ్చు, లైక్ వాళ్ళని ఆపేయచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్గాడు. బట్ ఆ అపోనెంట్ టీం మాత్రం ఎలాగైతే పవర్ని ఉపయోగించగలరు, వాళ్ళ మ్యాజిక్ పవర్ కూడా స్టాప్ అవ్వాలి కదా అనడంతో ఇంకప్పుడే షరీఫ్ కూడా బహుశా అది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, బహుశా ఈ ఆర్టిఫిషియల్లో అట్లాంటి ప్రోగ్రామింగ్ ఉందో లేదంటే దీని కెపాసిటీ కేవలం ఒక నార్మల్ పవర్ఫుల్ స్పెల్స్ని మాత్రమే కంట్రోల్ చేసే కెపాసిటీ మాత్రం ఉందో లేదంటే ఆల్రెడీ ఫీడ్ అయ్యిండే మ్యాజిక్ పవర్ని మాత్రమే స్టాప్ చేస్తుందో క్లారిటీగా నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, ఇది ఇంతవరకు ఎవరి మ్యాజిక్ ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసిందో నేను కానీ దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినాను అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఇది అబ్జర్వ్ చేసిండే అందరి మ్యాజిక్ని కూడా రిటర్న్ ఇచ్చేస్తుంది అనడంతో ఇంకా ఆ మాటలనే సెట్ గేర్ కూడా ఓకే అయితే అలాగే చేయి ఇంకెందుకు లేట్ అనడంతో ఇంకప్పుడే షరీఫ్ కూడా యాక్చువల్గా నాకు దీని మీద ఒక డౌట్ అనేది ఉంది. ఒకప్పుడు మా నాన్న ఎంతో కష్టపడి దీన్ని కేవలం గవర్నమెంట్ వాళ్ళకి అప్పగించాడు, కానీ ఇది మళ్ళీ ఈ ఎనిమీస్ చేతికి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అండ్ దీన్ని ఆపరేట్ చేయాలంటే మనకి రెండు విధాలుగా 2 పవర్ఫుల్ ఐటమ్స్ కావాలి. మొదటిది వీళ్ళు చెప్పుకుంటే ఈ ఆర్టిఫిస్ట్, ఇది ఒక గ్లౌ మాదిరి ఉంటుంది. అండ్ రెండోది ఇక్కడ కన్ను మాదిరి కనిపించే ఈ స్పియర్ అనమాట. ఎప్పుడైతే మనం దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామో ఇది ఆ స్పియర్ బాల్ని అయితే అబ్జర్వ్ చేసుకొని అందరి మ్యాజిక్ని కూడా రిటర్న్ ఇస్తుంది. కానీ దీనికంటూ సర్టెన్ రేంజ్ అయితే కావాలి. సో నేను ఖచ్చితంగా ఆ ఐ ఎక్కడుందో దాని దగ్గరికి వరకు వెళ్ళాలి అనడంతో ఇంకప్పుడే సిట్ గార్డ్ కూడా ఓకే నువ్వు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయి, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళే బాధ్యత నాది అని చెప్పి మాటిస్తాడు. ఇంకప్పుడే షరీఫ్ కూడా అలాగైతే నువ్వు మళ్ళీ పూర్తి కిందికి వెళ్ళి నా రూమ్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని రావాలి అనడంతో ఇంకప్పుడే సెట్ గార్డ్ కూడా ఓకే అలాగైతే నేను వెళ్ళి తీసుకొని వస్తాను అంటాడు. కానీ బట్ షరీఫ్ మాత్రం మన సిట్ గార్డ్ని చూసి భయపడుతుంది, ఒకవేళ వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారు అనడంతో ఇంకా మన సిట్ గార్డ్ కూడా ఏం పర్లేదు దీన్ని నేను చూసుకుంటా, నువ్వు కేవలం నీ కాన్సన్ట్రేషన్ ఆ ఆర్టిఫిస్ట్ ఇంకా ఆ ఐ మీద మాత్రమే పెట్టు అని చెప్పి మనోడు బయటకు వచ్చేస్తాడు. ఇంక ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో ఆడిటోరియం సీన్ అయితే చూపిస్తామంట. ఇంకప్పుడే రెక్స్ గార్డ్ కూడా ఓకే మనం ఈ టోటల్గా మిడ్గర్ అకాడమీని అంతా కూడా మన కంట్రోల్లో పెట్టేసుకున్నాం, ఇప్పుడు మనల్ని దాటి ఇక్కడ ఎవరు ఏం పీకలేరు అనడంతో ఇంకప్పుడే ఆ ఆర్మర్ లోపల ఉండే పర్సన్ గాడు నీకేమైనా పిచ్చి పట్టిందా, మనం ఇదంతా చేసిండే కేవలం ఆ ఐ ఆఫ్ ఎవరెన్స్ కోసం, ఇప్పుడు నా దగ్గర కన్ను ఉన్నా సరే ఆ ఆర్టిఫిస్ట్ లేకపోవడం వల్ల నేను పూర్తిగా వర్క్ చేయలేకపోతున్నా, నిన్ను దాన్ని రిట్రీవ్ చేయమనే కదా పంపించాను, నువ్వు దాన్ని ఏం పీక్కోకుండా ఎందుకని ఉట్టి చేతులతో వచ్చావడంతో ఇంకా రెక్స్ గార్డ్ కూడా నేను చెప్పా అక్కడ నాకు ఒక సమస్య రావడంతో వెంటనే ఆ చిన్న పాప అయితే పారిపోయింది, అయినా సరే దాని వెనకాల కొంతమంది గార్డ్స్ని పంపించాను, ఈ టైంకి వచ్చేస్తుందిలే అనడంతో ఇంకప్పుడే ఆర్మర్ పర్సన్ గారు కూడా నువ్వు అది గ్యారంటీ ఇవ్వగలవా, మూసుకొని నేను చెప్పిన పని మాత్రమే చేయి, ఇప్పుడు నువ్వు మర్యాదగా వెళ్ళి ఆ ఆర్టిఫిస్ట్ని తిరిగి రిట్రీవ్ చేసుకొని రా, ఈ ప్రాసెస్లో భాగంగా నువ్వు ఆ అమ్మాయిని చంపేసినా సరే నాకేం ప్రాబ్లం లేదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అనడంతో ఇంకా మన రెక్స్ గారు కూడా వీడు బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనుకొని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక సైడ్ మన సిట్ గాడు ఇంకా ఇంకొక సైడ్ రెక్స్ గాడు ఇద్దరు కూడా క్రాసింగ్ అవుతారు. ఇంకప్పుడే మనోడు ఒక్కసారిగా రెక్స్ గన్ టీం అంతటిని కూడా లేపాడుతాడు. ఇంకా ఏం జరుగుతుందిరా అని చెప్పి రెక్స్ గడ్ అనుకుంటే ఈ గ్యాప్ లోనే వెంటనే రెక్స్ గన్ ముఖం పగలగొడతాడు. ఇంకప్పుడే రెక్స్ గడ్ కూడా ఒక చెత్తనా కొడక ఈసారి చూడరా నిన్ను చంపి పడుతా అని చెప్పి తన స్క్వాడ్స్ తీసే ఈ గ్యాప్ లో వెంటనే మన సిట్ గడ్ వెనకొచ్చి మళ్ళీ వెనక నుంచి కొడతాడు. ఇంక వెంటనే మనోడు తన స్క్వాడ్స్ ను ఉపయోగించుకొని తన చుట్టూ కూడా ఒక బ్యారియర్ నెట్ ని అయితే క్రియేట్ చేస్తాడు. ఇది నీకు తగిలితే నువ్వు చచ్చూరుకుంటావురా, ఇప్పుడు నువ్వు యా పక్క నుంచి వచ్చి కొడతావు అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకప్పుడే సిట్ గడ్ నీ వెనకలు ఉన్నారా ఆల్రెడీ అంటాడు. ఇంకా దెబ్బకి రెక్స్ గడ్ వెనక్కి తిరిగితే ఈసారి కూడా కుక్కను కొట్టినట్లు కొడతాడు. ఇంకా రెక్స్ గన్కి అర్థం కాదు వీడు ఇంత ఫాస్ట్ గా ఎలా మూవ్ అవుతున్నారా అని. ఇంకప్పుడే అలా మన రెక్స్ గడ్ ఒక రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ మనకి ఫ్యూజ్ ఎగిరిపోయేటట్లు తన యొక్క ఫేక్ షాడో గార్డెన్ టీం అంతటిని కూడా మన సిట్ గడ్ చంపేసి వాళ్ళ అందరినీ కూడా సీట్లో కూర్చోబెట్టి క్లాసెస్ చెప్తే స్టూడెంట్స్ ఎలా వింటూ కూర్చుంటారో ఆ పొజిషన్ లో కూర్చోబెడతారు. ఇంకా అది చూసిన రెక్స్ గడ్ భయపడకుండా అసలు ఎవర్రా నువ్వు నీకేం కావాలి అనడంతో ఇంకా అప్పుడే మన సిట్ గడ్ వాడి వెనకాల ప్రత్యక్షమయ్యి ఏం మావా నచ్చలేదా అని చెప్పి ఒక్కసారిగా తన మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి న్యూ పాప్ అని చూపిస్తారు. అప్పుడే మన న్యూ పాప్ కూడా అక్కడే చనిపోయిండే గ్లెన్కి అయితే కళ్ళు మూసేసి పక్కనే ఉండే మార్కో గారిని చంపుదామని చెప్పి ట్రై చేస్తుంది. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి సిడ్ రావడంతో ఒక్కసారిగా ఆ ప్రయత్నాన్ని స్టాప్ చేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు లాడ్ అనడంతో ఇంకప్పుడే మన సిడ్ గారు కూడా అది నేను అడగాలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనడంతో ఇంకప్పుడే న్యూ పాప్ కూడా పక్కనే ఉండే మార్కోని చూసి వీడే నాకు కాబోయే భర్త, కానీ వీడి వల్ల నేను అలా మారిపోయాను అండ్ ఇప్పుడు నా లైఫ్ దొరికిన తర్వాత నాకు వీడిని చంపేయాలని ఉంది అనడంతో ఇంకప్పుడే మన సిడ్ గారు కూడా సరే అది నీ ఇష్టం అంటాడు. ఇంకా అప్పుడే మన న్యూ పాప్ కూడా నన్ను క్షమించండి నేను యాక్చువల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో లేట్ చేశా అనడంతో ఇంకప్పుడే సిడ్ గారు కూడా ఆయన ఏం పర్లేదు మన వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు అనడంతో
దానికి న్యూ పాప్ కూడా మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. ఒక్క గామా పాప తప్ప నేర్చి అనడంతో ఇంకప్పుడే మన సిట్ గాడు కూడా తనకి జీరో కాంబాక్ట్ ఎబిలిటీ ఉందని నాకు కూడా తెలుసులే, తను కేవలం డబ్బులు సంపాదిస్తే అదే చాలా అనడంతో ఇంకప్పుడే న్యూ పాప్ కూడా అండ్ అంతేకాకుండా ఈ మిడ్గర్ అకాడమీలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అంతా కూడా సడన్గా మిస్ అవుతున్నారు. అది మీ వల్లే అని చెప్పి నాకు అర్థమవుతుంది. కానీ ఇంకా చాలా మంది ఈ ఫేక్ షాడో గార్డెన్లు ఉన్నారు అండ్ కొంతమందిని హాస్టేజ్గా చేసుకొని అండ్ స్నైపర్ ద్వారా అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అనడంతో ఇంకా మన సిట్ గాడు కూడా ఏం పర్లేదులే, నువ్వు అందరి మధ్యలో కలిసిపోయి జాగ్రత్తగా ఉండు అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పేంత వరకు నీ మూమెంట్ స్టార్ట్ చేద్దని చెప్పి వెంటనే ఇంతకు ముందర షెర్రీ పాప అడిగిండే అన్ని ఐటమ్స్ని తీసుకొని మన సిట్ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఎప్పుడైతే సిట్ గడ్ వెళ్ళిపోతాడో మన న్యూ పాప కూడా మార్కొని చంపుదాం అనుకుంటుంది కానీ బట్ చంపకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకలా నెక్స్ట్ సీన్లో మనకి సలార్ సినిమా క్లైమాక్స్ మాదిరి అన్ని సీన్లు కూడా చూపిస్తారు. ఒక పక్కేమో ప్రిన్సెస్ ఐరిస్ పాప మొత్తం తన టీం అంతటికి కూడా లోపలికి ఎలాగైనా ఎంటర్ అవ్వాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ ఆల్రెడీ మన ఆల్ఫా పాప ఆ మిడ్గర్ అకాడమీలో ఆ ఆడిటోరియం పెయిన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారో ఎప్పుడైతే న్యూ పాప్ సిగ్నల్ ఇస్తుందో కిందికి దుంకి అటాక్ చేద్దామని చెప్పి రెడీగా ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ ఫైనల్గా మన సిట్ గేడో ఎప్పుడైతే షెర్రీ పాప తను క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆ ఆర్టిఫిషియల్ కంట్రోలర్ని క్రియేట్ చేస్తే ఇంకా మనోడు కూడా తన గేమ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్గా షెర్రీ పాప ఆ సీల్ని క్రియేట్ చేసుకుంటా నాన్న ఎలాగైనా సరే నాకు సాయం చేయండి, ఇది ఖచ్చితంగా పని చేయాలని కోరుకుంటున్నాను, నాకు మీ మీద నమ్మకం ఉంది నాన్న అనుకుంటుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.